VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ అధ్యక్షులు విజయ్ స్వరూప్, కార్యదర్శి కిష్టప విద్యాధర్, ABF MS ప్రాపర్టీ కస్టోడియన్ మందా సురేందర్, మహిళలు, యువకులు పాల్గొన్నారు. హన్మకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రభునామాన్ని నేను నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మంద సురేందర్ బాబు, హన్మకొండ తెలుగు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ సెక్రటరీని. ఈ ప్రాపర్టీ అంతా పేదల ప్రాపర్టీ, ట్రస్ట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం. 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ను వైలేట్ చేసిండ్రు రత్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొంతమంది ఇంటి దొంగలు కలిసి. 2003లో కంటెంప్ట్ వేసినాం. ఆ కంటెంప్ట్లో 2004లో వీళ్ళు హాజరై ఆ ప్రాపర్టీ మీదకి మేము పోము అని గౌరవ హైకోర్టు రీజన్ బెంచ్కి అండర్టేకింగ్ ఇచ్చింది. మంది రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి, మేకల రత్నారెడ్డి, మందల శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ అండర్టేకింగ్ ఇచ్చింది. 2004లో అండర్టేకింగ్ ఇచ్చి 2005లో ఓరుగాళ్ళు కరప్షన్ పరం రిజిస్ట్రేషన్ చేసి అది సగం గులగొట్టింది. ఆ సగం గులగొడితే మేము పోలీసు ఇంతవరకు వాళ్ళు పోలీసు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 సంవత్సరాల వాళ్ళ మీద ఒక కేసు పెట్టలేదు. మేము దాన్ని తీసుకుపోయి మళ్ళీ మద్రాస్ హైకోర్టులో రీజన్ బెంచ్లు ఎత్తే ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గౌరవ 2 జడ్జిల కోర్టు రద్దుపరిచింది. రద్దుపరవంగానే తెల్లారెడ్డికి వచ్చి శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి హైకోర్టు ఆర్డర్లను పక్కకు పెట్టి వరంగల్ జిల్లా కోర్టుల 3rd అడిషనల్ కోర్టుల నా మీద 10 మంది పాత్రల మీద ఒక 5-6 ఇప్పుడు ఆడ యాక్షన్ చేసేటోళ్ళ మీద వాళ్ళని కలిపి ఇంజక్షన్ ఆర్డర్, ఎక్స్పర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. మా ఆర్డర్లను అని ఎత్తే ఆ ఎక్స్పర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ కొట్టేసిన తెల్లారే హైకోర్టు పోయి టెటస్కో తీసుకున్నారు. హైకోర్టు టెటస్కో ఆర్డర్ ఏంటంటే టిల్ డిస్పోజల్ ఆఫ్ సూట్. ఆ సూట్ 17 వరకు ఉంటుంది. అది హైకోర్టు ఆర్డర్ ప్రకారం డిస్పోజల్ ఆఫ్ సూటు ఇక 2007లోనే మా పక్షాన అయిపోయింది. 2007 కాను కానీ ఒక్క నిమిషం ఉండేదానికి వీల్లేదు. వాళ్ళు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఎన్ని ధర్నాలు చేసినా, 1000 మందితో ధర్నాలు చేసినా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేదు. 2007లో హౌస్ కమిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 బస్సులు తీసుకొని పోతే హౌస్ కమిటీ వేసిండు. హౌస్ కమిటీ మొత్తం ఆనం వివేకానంద రెడ్డి అధ్యక్షన, ఎర్రవెల్లి దయాకర్రావు 1 మెంబర్, వర్ధనపేట ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి వస్తే మా ఆర్డర్లను చూసి ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, అసలు చట్టం ఉన్నదా, ఆఫీసర్లు ఉన్నారా? అప్పుడు దమయంతి మేడం ఉండే, ఆ మేడం ముంగట్నే ఆ కాన్ఫరెన్స్ హాల్ అందరి ముంగట వాళ్ళన్న మాట ఏంటంటే ఇంత అవినీతి అధికారులను పట్టుకొని జిల్లా నడిపిస్తానంటే నీ ఓపికకి మెచ్చుకోవచ్చామా అన్నాడు. ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి, పేపర్లు అదే రాశారు. ఆ తర్వాత ఎన్ని అప్లికేషన్లు ఇవ్వని మళ్ళీ వీళ్ళు వాళ్ళకి అగ్రిమెంట్ చేసింది ఏంటంటే దొంగలు ఊళ్ళు బాచుకున్నట్టు అగ్రిమెంటు ఈ హన్మకొండ నడిగడ్డ మీద కట్టడానికి 70% అట, వీళ్ళకు 30% అని పెట్టుకున్నారు. ఇగో 70% కట్టడానికి 70%, వీళ్ళకి 30%. ఆ 30%లో మళ్ళీ 7 డాక్యుమెంట్లు ఇగో ప్రాపర్టీ కమిటీ 1, ప్రాపర్టీ కమిటీ 2, ప్రాపర్టీ కమిటీ 3, ప్రాపర్టీ కమిటీ 4, ప్రాపర్టీ కమిటీ 5, ప్రాపర్టీ కమిటీ 6 డాక్యుమెంట్ ద్వారా ఉన్నది లేని వాళ్ళకే అప్పచెప్పారు. కోర్టులు దిగమేంగిరు. ఇప్పుడు ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళు పూర్తి చేస్తాను కాబట్టి నెలకు ఇంతో అంత వస్తే చిన్న పాత్రలు పట్టు అందరూ ఇచ్చుకుంటాం, మేము చేస్తాను చూడు ఇగో ఇది మేము ఇది ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే లేటెస్ట్ మళ్ళీ ఉన్నది కూడా వీళ్ళు కుబేరా కన్స్ట్రక్షన్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసింది. సేమ్ మళ్ళీ శ్రీనివాస్ రెడ్డిని కలుపుకొని ఇగో వాళ్ళ ఫోటోలు శ్రీనివాస్ రెడ్డితో నిలుపుతాగా. ఇంతకంటే ఘోరం 25 సంవత్సరాల నుంచి ఇంత పేదల ప్రాపర్టీ అన్యాయం జరుగుతుంటే అసలు మేము అడవిలు ఉన్నామా, ప్రజలు ఉన్నామా? దళిత క్రైస్తవులు తిండికి లేక తత్తా అంటే ఏదో దేవుడు కరుణించి మాకు ఇంత పెద్ద ప్రాపర్టీ ఇచ్చింది. ఈ ప్రాపర్టీ మేము కరెక్ట్ ఉపయోగించుకుంటే ఒక ప్రభుత్వం చేయలేని పని మా ప్రజలకు చేయొచ్చు, మా యూత్కు చేయొచ్చు, మా స్త్రీలకు చేయొచ్చు, మంచి కాలేజీలు కట్టుకోవచ్చు. కోట్ల రూపాయల ప్రాపర్టీ 100 కోట్లు వీళ్ళు చేయబట్టి అన్యాయక్రాంతం అవుతుంది. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి మీరు ఎందుకున్నారు? అరే మా ప్రాపర్టీలో మేము ఉండకుంటే ఎక్కడ ఉంటాం భయ్? మీ పోలీస్ స్టేషన్లకు వచ్చి చేయాలన్నా మరి ప్రార్థన? ఏందో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా తీసుకోకుంటే ఇక్కడనే ఆమరణ దీక్ష పడతానని, ఇక్కడనే వాళ్ళని జైలు కుదరలేదాకా రత్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి అండర్టేకింగ్ ఇచ్చారు. పుష్పలత శ్రీనివాసరెడ్డి అండర్టేకింగ్, హైకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చి కూలగొట్టి కడితే వాళ్ళకు శిక్ష ఉండదా? ఇది మనం ఎక్కడున్నాం? భారత రాజ్యాంగంలో లేమా? ఎవడన్నా పోతాడు హైకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చి ఆ ప్రాపర్టీ మోన్ ముట్టుకోనని అండర్టేకింగ్ ఇచ్చి మళ్ళీ అదే కూరగొట్టి కడితే వాళ్ళకు చట్టం అనేది భయమే లేకుండా పోయింది మొత్తానికి. వీళ్ళే
వాళ్ళకంతా బ్యాచ్ ఒక్క డాక్యుమెంట్ లేదు సార్ వాళ్ళను మీరు